ఓకే. ప్రజలకి అందరికీ ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్‌కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే. అంటే మీరిప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరెలా అంటే, హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ హ్మ్. లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాని, హ్మ్. నాదెండ్ల మనోహర్ గారు గాని వీళ్ళేంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నాయో హ్మ్. అక్కడికెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని హ్మ్. ఒక ఇదిలో మీరు అంటే ఆ! మీరన్నది తలా ఒక ప్రతి పని ఒక్కరు కూడా చేస్తున్నారు గదా! అనుకుంటున్నారు. ఆ! అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా? అంటే ఎవరి పని వాళ్ళు వినిపించింది. ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. హ్మ్. ముఖ్యమంత్రిగా చెప్తారు గదా! ఎవరికి ఏది చేయాలో వాళ్ళకిచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నది గదా ప్రభుత్వం. హ్మ్. దాంట్లో ఇంతకుముందు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకొస్తున్నాయన్నట్టు, హ్మ్. ఇంతకుముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకుముందు ఏం జరిగింది? ఎందుకు జరిగిందలా? ఇన్ని డబ్బులు ఎక్కడికెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఒకట్లా తీగ తాగితే డొంక కదిలినట్టు ఒక్కోటొక్కటి బయటపడుతున్నాయి గదా! ఇప్పుడు ఓకే. మొన్న షిప్ జరిగింది. హ్మ్. అది వాస్తవమే గదా అక్కడ. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. సీజ్ ద మరి షిప్ అని చెప్పని. అట్లాంటియి ఇంకా బోలెడన్ని ఉన్నాయి. హ్మ్. వెయిట్ అండ్ సీ. హ్మ్. అందరూ చూస్తారు. ప్రజలు మొత్తం చూస్తారు. హ్మ్. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. వన్ బై వన్ మొన్న లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. హ్మ్. అంతకుముందు 5 ఏళ్ళు వరస్ట్‌గా ఉండే లడ్డు. హ్మ్. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారనుకో. ఆయన రోజా గారి అనడం కూడా అయింది కదండీ! నేనెప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను తిరుపతి రెగ్యులర్‌గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? ఎప్పుడు కూడా నాకు రోజా ఇట్లాంటి గారంటే మా స్కామ్ నెల్లూరు జరగ స్లాంగ్ వచ్చేస్తది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇది కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించి రావడానికి పోయింది. దుడ్ల కోసమే కదా ఆమె పోయిండేది. హుహు. ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లుంది? ఎంత మాత్రం చేస్తున్నారు? ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసిందా ఆవిడ? అసలు హ్మ్. అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా? తీసుకున్నామా? నెక్స్ట్ నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికి ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి. ఇదే చూసుకోవడం సరిపోయినాయి. ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. ఆ! దేవుడి గురించి ఆడ పట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్‌గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి అక్కడేమి ఆయన విగ్రహం కాదు. సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఈళ్ళు ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి అసలు. హ్మ్. దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. హ్మ్. ఆహా! ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్‌ల కాడ్నుంచి గాని, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించినయి తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం గాని, ఇప్పుడు బయటకి తీసుకురావడం గాని సరే మీరు ఇట్లాంటివి. చెప్పింది బానే ఉంది. హ్మ్. నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి. మీరు మామూలుగా ఉన్నారు. నేను మిమ్మల్ని 100 తిడతా. మీరు నన్ను కేసు పెట్టలేరు. నన్ను కొట్టలేరు, తిట్టలేరు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్నేం చేయలేరు మీరు. హ్మ్. మీకు ఎప్పుడు అవకాశం వస్తది? పోనీ మీరు చెప్పండి. హ్మ్. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిచ్చా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొనొచ్చి విచ్చలవిడిగా మాట్లాడా. హ్మ్. మీరప్పుడు ఏం చేయలేకపోయారు. నిస్సహాయ స్థితిలో మీరున్నారు. హ్మ్. ఇప్పుడు మీకు పదవొచ్చింది. ఇప్పుడు హ్మ్. మీరైతే ఏం చేస్తారు? నిజంగా మనిద్దరి కన్వర్జేషన్‌లు జరుగుదాము. హ్మ్. నేను ముఖ్యమంత్రిని మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను. హ్మ్. ఇప్పుడు మీకు ఆ పదవి మీకొచ్చింది. ఇప్పుడు హ్మ్. మీరేం చేస్తారు నన్ను? హ్మ్. చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా! కక్షపూర్వకంగా కాదు. హ్మ్. ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు. హ్మ్. నిన్నొక్కడిని అనట్లా నేను. నిన్ను ఇబ్బంది పెట్టాను. హ్మ్. చుట్టుపక్కల ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టాను కదా! కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా! హ్మ్. ఖచ్చితంగా మార్ఫింగ్ యాక్షన్ తీసుకుంటారు. మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలందరికీ మార్ఫింగ్‌లు చేసి హ్మ్. వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా! మరి అదంతా బాధ రావాలి అనంటే సొసైటీ మారాలి అనంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? హ్మ్. పడాలి కదా! పడకపోతే నీకు ఎలా మారుతది? అప్పుడు మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయారులే, వీళ్ళేం బీకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు నీకు గర్వం రాదా? హ్మ్. చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? అవును. వాడు ఒకటి చేసినోడు ఇంక 4 చేస్తాడు మనల్ని ఏం అనట్లేదులే అని. హ్మ్. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ గూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ గూడా వాళ్ళ నాయకుడి ఇప్పుడు గురించి గొప్పగానే ఇప్పుడు చెప్పుకున్నారు. నాతో కంపేర్ చేస్తున్నారు. హ్మ్. నేను ఎట్ట మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఆ! ఎవరైనా తిట్టానా? అదేలెండి. అంటే అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు. కానీ ఏంటంటే మీరు మీ పర్స్‌పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడారు. మాట్లాడాలి. హ్మ్. మాట్లాడొద్దు నేను చెప్పట్లా.
రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే, మీ శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం పాప ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఇది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరినీ, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా, ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు మొదటి మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఆవిడలాగా ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి, నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదే అంటే మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, మీరు ఎక్కడ కూడా మాట్లాడొద్దు గట్టిగా, అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటే చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వాట్ ఎవర్ ఎవరైనా సరే ఏదైనా మించి ఎవరైనా దుర్భాషలాడినా, లేకపోతే బూతులు మాట్లాడినా, లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా, ఇట్లాంటి శాస్త్రాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు, వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా. తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి, నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా, మీరు ఏమైనా చేసుకోండి. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు బిహేవ్. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కొడాలి నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదండి, అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పని అనుకో. ఎందుకు అనంటే వాళ్ళు, అంటే నాకు తెలిసిన ఇది చెప్తానండి, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళని దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే? నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.